నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఆగస్టు 28 సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు బషీర్బాగ్ లో మారణ హోమం జరిగిందని, ఆ మారణ హోమానికి చంద్రబాబు గారే ఇప్పుడు సాక్ష్యం అని చెప్పి కూడా వైసీపీ కొత్తగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తుంది. అంటే 2000 సంవత్సరంలో కరెంటు బిల్లులు పెరిగాయి అని చెప్పి నిరసిస్తూ అసెంబ్లీని ముట్టడించిన నేపథ్యంలో చంద్రబాబు గారు కాల్పులకు అనుమతించారని, అప్పుడు 3 చనిపోయారని చెప్పి వైసీపీ అంటుంది. సరిగ్గా అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది. ఇప్పుడు కూడా అంటే కరెంటు బిల్లుల మోత పెరుగుతోంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. అసలు 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది, మరి నిజంగానే అప్పుడు గవర్నమెంట్ కాల్పులకు పర్మిషన్ ఇచ్చిందా, 3 చనిపోయిన ఘటనలో నిజమెంత? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పట్టున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. 25 ఏళ్ల క్రితం చంద్రబాబు గారు ఆర్డర్స్ పాస్ చేసిన నేపథ్యంలో అసెంబ్లీకి ముట్టడించడానికి వచ్చి కరెంటు బిల్లులు పెరిగాయని, అలాంటి వాళ్ళపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపితే 3 చనిపోయారు, దీనికి చంద్రబాబు గారే సాక్ష్యం అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అసలు ఏం జరిగిందంటారు? అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు ఏజెంటు, చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు జీతగాడు, చంద్రబాబు నాయుడు పేద ప్రజల నడ్డి విరుస్తున్నాడు కరెంటు బిల్లులతోటి అని చెప్పని ఆ రోజుల్లో నాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సిఎల్పి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఆయనకి చేదోడు వాదోడుగా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ, సిపిఎం, వీళ్ళందరూ కలిసి ఆ రోజుల్లో పదే విద్యుత్ సంస్కరణలకి పూనుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణ చేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఈ విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రైతాంగ నడ్డి విరుస్తున్నాడు అని చెప్పని పదే విమర్శిస్తూ ఉండేవాడు. ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, అలాగే విద్యుత్ ఛార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా విస్తృతంగా ఉద్యమాలు జరిగినాయి. అది ఇక అసెంబ్లీ ముట్టడి అనేది ఆ ఉద్యమానికి పరాకాష్ఠగా నిలిచింది. ఆ రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తాము అని చెప్పని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో పిలిపించారు. ఆ పిలిపించిన మేరకు వేలాదిగా కార్యకర్తలను తరలించారు. ఆ తరలించి మరి ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్న సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి పూనుకున్న ఈ ఆందోళనకారులని కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీసులు వాళ్ళని నియంత్రించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తా ఉన్నారు, చివరికి ముళ్ళకంచెలు వేస్తా ఉన్నారు. కానీ ఒక స్టేజ్ దాటి, లాఠీ చార్జీ స్థాయి కూడా దాటి పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తోసుకొని అసెంబ్లీ సమీప ప్రాంతానికి చేరుకుంటున్నారు, బషీర్బాగ్ ప్రాంతానికి చేరుకున్నారు. కాన్ఫిడెన్స్ సిచ్యువేషన్ లో పోలీసులు ఆ రోజు కాల్పులకు దిగారు. అంటే ఆ విధంగా కాల్పులు జరిపి 3 ప్రాణాలు కోల్పోవటానికి పోలీసులు బాధ్యులు అయ్యారు అని చెప్పని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని, పోలీసుల్ని నిందిస్తున్న పార్టీలు, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలు జరుపుతూ ఉండగా, ఆయన సమావేశాలు జరుపుతున్న అసెంబ్లీని ముట్టడిస్తాము అని చెప్పని ఇదే విధమైన ఆందోళనకి గనక వేరే పార్టీలు దిగితే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుండేది అనేది సమాధానం చెప్పరు. ఎందుకంటే పోలీసులు ఆందోళనని వ్యక్తం చేసిన ప్రతి కార్యకర్త మీద తుపాకీకి పెట్టి కాల్పులు జరపరు. ఒక సర్టైన్ ఎక్స్టెంట్, ఇక చేయి దాటిపోతుంది అనుకున్నప్పుడే ఏ పోలీస్ అయినా ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. వీలైనంత వరకు హెచ్చరిస్తారు, నచ్చజెప్పుతారు, హెచ్చరిస్తారు. తర్వాత బాష్పవాయు గోళాల ప్రయోగం జరుగుద్ది, లేదంటే వాటర్ క్యానన్స్ ప్రయోగిస్తారు, లాఠీ చార్జీలు చేస్తారు. ఇవన్నిటిని కూడా పరిధి దాటిన తర్వాతే కాల్పుల దాకా దారితీస్తుంది. కానీ అసలు దీనికి దారితీసిన పరిస్థితులు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆవిర్భావం నుంచి 6వ రోజు దాకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు, ఏపీఎస్సిబి అని ఉండేది. కరెంటు ఉత్పత్తి, కరెంటు సరఫరా, కరెంటు వాణిజ్యం అన్నీ ఆ ఏపీఎస్సిబి ద్వారానే జరుగుతూ ఉండేవి. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే, కరెంటు ఉత్పత్తికి కరెంటు సరఫరాకి మధ్య చాలా అంతరం ఉండేది. అంటే ఇవాళ కరెంటు 100 యూనిట్లు ఉత్పత్తి అయితే రెవెన్యూ 80 యూనిట్లుగా వస్తూ ఉండేది. ఈ మిగిలిన 20 యూనిట్లు ఏమవుతుండేది? నాణ్యత లేని ట్రాన్స్మిషన్ వ్యవస్థ, అలాగే విద్యుత్ చౌర్యం, ఈ మొత్తాన్ని కలిపి ట్రాన్స్మిషన్ లాసెస్ లో కొట్టేసేవాళ్ళు. చాలా మంది విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ఉండేవాళ్ళు. విద్యుత్ బిల్లులు కట్టకుండా దొంగ కరెంటు వాడుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఈ 20% భారం ఎవరు మోయాలి? ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ అయినా, ఈ విద్యుత్ చౌర్యం అయినా బిల్లు కట్టేవాడి మీద మోపాల్సిందేగా భారం. ఇవాళ కొంతమంది కట్టట్లేదు, కొంత ఈ నాణ్యత లేని సరఫరా లైన్స్ మూలన విద్యుత్ లాస్ అవుతా ఉంది. మరి ఈ భారం ఎవరో ఒకళ్ళ మీద మోపాలిగా. ఎవరి మీద మోపుతావు? ఎవరైతే నీతిగా నిజాయితీగా బిల్లు పే చేసేవాడు ఉంటారో వాడి మీద మోపటమే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా 1%
ఈ ట్రాన్స్మిషన్ లాస్ ని తగ్గించగలగటం అనంటే 1% ఉత్పత్తి పెంచినట్టే అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థని మెరుగుపరచాలి అనుకుంది. మొట్టమొదట జవాబుదారితనాన్ని తీసుకురావాలి అనుకుంది. అనుకున్న తర్వాత ఏం చేశారంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రాన్ని 5 జోన్లుగా విడగొట్టారు. ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, ఇట్లా నార్త్ జోన్, ఇట్లా 5 జోన్లుగా విడగొట్టారు. విడగొట్టిన తర్వాత జనరేషన్కి ఒక కార్పొరేషను, ట్రాన్స్మిషన్కి ఒక కార్పొరేషను, డిస్ట్రిబ్యూషన్కి ఒక కార్పొరేషను, ఏపీఎస్ఈబిని 3 విభాగాలుగా విడగొట్టారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లు అని చెప్పాను 3 విభాగాలుగా విడగొట్టి ఆ విడగొట్టిన తర్వాత ఏం చేశారంటే మొట్టమొదట ఈ ట్రాన్స్మిషన్ వ్యవస్థను మెరుగుపరచాలి. మెరుగైన కండక్టర్స్, మెరుగైన ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ ఏర్పాటు చేయాలి అని అంటే నిధులు కావాలి. అప్పుడు ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని ఈ విద్యుత్ వ్యవస్థని ఆధునీకరించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఏపీఎస్ఈబిగా ఉన్న వ్యవస్థ నుంచి డీసెంట్రలైజ్ అవటం మొదలైందో ఉద్యోగులకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేశారు. నీ ప్రాంతానికి ఇన్ని యూనిట్లు కరెంట్ వస్తుంది, ఈ ట్రాన్స్మిషన్ లాస్ లేకుండా నీకు మెరుగైన కండక్టర్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం, మేము లైన్స్ ప్రాపర్గా మోడర్నైజ్ చేస్తున్నాం, అదే సందర్భంలో బెటర్గా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి నీకు గతంతో కంపేర్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గుతాయి. ఇప్పుడు విద్యుత్ చౌర్యం కూడా జరగకుండా ఉండాలి అని అంటే నీకు ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో మీటర్ పెడతాం మేము. ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎన్ని యూనిట్లు కరెంట్ వచ్చింది, ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎన్ని కనెక్షన్స్కి వెళ్తుంది, ఆ కనెక్షన్స్ లో మీటర్ రీడింగు, ఈ ట్రాన్స్ఫార్మర్కి వచ్చిన మీటర్ రీడింగు చెక్ చేసుకుంటే టాలీ అవ్వాలి. అలా కాదు, ట్రాన్స్ఫార్మర్ నుంచి వెళ్తున్న కరెంట్ కి అక్కడ సప్లై అవుతున్న మీటర్లలో వస్తున్న రీడింగ్ కి మధ్య వ్యత్యాసం ఉంది, మధ్యలో ఎక్కడో చౌర్యం జరుగుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లెవెల్లో ఒక 10 కనెక్షన్స్, ఒక 20 కనెక్షన్స్, ఒక 50 కనెక్షన్స్ ఉంటాయి. వాటిలో ఎక్కడ చౌర్యం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయడం ఈజీ కదా. ఇట్లా ఒక అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తా ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలకి ఆయన ఆద్యుడు. భారతదేశంలోనే విద్యుత్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి మెరుగైన కరెంట్ ఇస్తూ ఇక్కడ ఏమయ్యేది, అంతకుముందు ఈ నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్ల మూలాన పీక్ అవర్ లో ట్రిప్ అయిపోతా ఉండేది. లేదు అని అంటే షార్ట్ సర్క్యూట్లు అవుతా ఉండేవి, ఇళ్లలో టీవీ లాంటి ఫ్రిడ్జ్ లాంటి కాలిపోతా ఉండేవి. అటువంటి స్థితి నుంచి మెరుగైన ట్రాన్స్మిషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి తద్వారా ప్రజలకి మెరుగైన కరెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. అదే ప్రాసెస్ లో మరి ఇన్ని సంస్కరణలు, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ చేసి ప్రజలకి మెరుగైన సేవలు అందించే ప్రాసెస్ లో ఖచ్చితంగా ధర కూడా పెంచాల్సి వస్తుంది. విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు. అప్పట్లో ఏంటంటే తెలంగాణ ప్రాంతం మొత్తం బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుండేది. రైతాంగానికి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి విద్యుత్ తయారీకి సరఫరాకి మధ్య చాలా అంతరం ఉండేది. అటువంటి స్టేజ్ నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే విద్యుత్ జనరేషన్ కూడా పెంచారు ఆయన. అలా పెంచి ఈ అంతరాన్ని, ఈ ఇన్బ్యాలెన్స్ ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేసే స్థాయికి ఆయన చేర్చారు. ఈ లోపు ఆయన మీద ఈ ప్రపంచ బ్యాంకు జీతగాడని, ప్రపంచ బ్యాంకు విధించిన షరతులకు లోబడి ఈయన ప్రజల నడ్డి విరుస్తున్నాడని, ఇవాళ అంటే ఇక్కడ ఏమవుద్ది, ఎవడెవడికైతే ఈ దొంగ కరెంటు వినియోగించే వాడికి దాన్ని అరికట్టారో వాడికి నొప్పి తగులుద్ది. అలాగే ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ కింద చూపించేసి బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహిస్తూ ఉంటారో ఆ ఉద్యోగులకి కొంత వాళ్ళకి నొప్పి తగులుద్ది. కఠినంగా పాలకుడు గుండి వాళ్ళ బాధ్యతలని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తా ఈ జరిగే నష్టాలకి వాళ్ళని బాధ్యుల్ని చేయటం మొదలు పెడతారో వాళ్ళకి నొప్పి తగులుద్ది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యూనియన్ల వాళ్ళు, అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీలకి ఏంటంటే ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ తీసుకురావడం అంటే ప్రపంచ బ్యాంకుకి భారతదేశాన్ని తాగడ పెట్టేసినట్టే అని చెప్పని ఒక అభిప్రాయంతో వాళ్ళు కూడా ఒక పిడివాదంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఈల్డ్ అవ్వాల. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశాడు. నేను గనక ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు పెంచిన ఈ కరెంటు ఛార్జీల మొత్తాన్ని రోల్ బ్యాక్ చేస్తా, అంటే మళ్ళీ తగ్గిస్తా నేను అని చెప్పని వాగ్దానం చేశాడు. ఇవన్నీ కలిసి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఉద్యమ పర్యవసానం 2004 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఓటమికి దోహదం చేసినాయి. రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. కమ్యూనిస్ట్ పార్టీలు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయి. ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్న రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద ఆయన హామీని నిలబెట్టుకునే దిశగా సంతకం పెట్టాడు. వ్యవసాయానికి, రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు, వాస్తవమే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, కరెంట్ ఇచ్చాడు. కానీ మరి ఇవాళ జెన్కో తయారు చేస్తున్న కరెంటుని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఉచితంగా ఇస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం త్రూ రైతాంగానికి అందుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జెన్కోకి మరి ఆ ఛార్జీలు పే చేయాలిగా ఆ కరెంటు వినియోగించుకుంటున్నందుకు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు
నువ్వు కరెంట్ ఉచితంగా సప్లై చేస్తున్నావు, కానీ జెన్కోకి ఉచితంగా రావట్లే కరెంట్. అది తయారు చేయడానికి ఖర్చు అవుద్ది. మరి ఆ ఖర్చు ఎవరు భరించాలి? రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించే నాటికి 34,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు. 34,000 కోట్లు. ఆయనేమో రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిన మహానుభావుడిగా పోర్ట్రేట్ అయ్యాడు. దాన్ని ఇవ్వని చంద్రబాబు నాయుడు గారిని విలన్ గా చూపించారు. ఆ రాజశేఖర రెడ్డి గారికి కమ్యూనిస్ట్ పార్టీలు పక్క నుండి మధ్యలో దరువులు వేశారు. ఆ రోజున వీళ్ళందరూ కలగలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు. ఈ 34,000 కోట్లు ఎవరు పే చేశారు? రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉండి మళ్ళీ ప్రజల నుంచే ముక్కుబిండి ట్రూ అప్ ఛార్జీల పేరు మీద వసూలు చేశారు. అనా పైసలతో కూడా ప్రజలే కట్టారు. మరి ఇది విద్యుత్తు విభాగం మీద భారంగా మారుతుందనేగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పింది. అలా చెప్పిన చంద్రబాబు నాయుడు గారినేమో రైతు ద్రోహి అని చెప్పని, మా హయాంలో వ్యవసాయం పండగగా చేస్తాం, చంద్రబాబు వ్యవసాయం దండగా మార్చాడని చెప్పని ప్రచారం చేసుకొని ఎన్నికల లబ్ధి పొంది అధికారంలోకి వచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించాల. అదే సందర్భంలో ఈ అధికంగా రైతాంగానికి ఉచితంగా ఇచ్చిన 34,000 కోట్లని మళ్ళీ అంతిమంగా ప్రజలే ఆ భారం మోసారు. అంటే ఇక్కడ ఏమైంది? చంద్రబాబు గారిని అధికారం నుంచి దించడం కోసం ఒక రాజకీయ అస్త్రంగా ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిపి ఈ హంగామా సృష్టించి ముగ్గురు అమాయకుల ప్రాణాలు పోవటానికి బాధ్యులయ్యారు. మరి అదే కమ్యూనిస్ట్ పార్టీలు మరి తర్వాత రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారి హయాంలో 34,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపు వసూలు చేస్తున్న సందర్భంలో మరి ఆ రోజు ఉద్యమం టేకప్ చేయలేదే? ఆ రోజు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేయలేదే? ఆ రోజు కాల్పుల దాకా పరిస్థితులు రాలేదే? 34,000 కోట్లు ప్రజలమే కట్టాం. మరి ఆ రోజున ఈ ఉద్యమ నిర్మాణానికి వీళ్ళు పూనుకోలేదే? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోవడానికి ఒక అస్త్రంగా దీన్ని వాడారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికో ఇంకొకరికో ఆ అంశం పట్ల మాట్లాడే నైతికత లేదు. ఎందుకనంటే ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన కూడా వాళ్ళ నాన్నలాగానే చెప్పాడు, చంద్రబాబు నాయుడు విపరీతంగా కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మన ప్రభుత్వం ఆ కరెంటు ఛార్జీలు మొత్తాన్ని తగ్గిస్తామని ఇట్లా చేతులుపి వాగ్దానం చేశాడు. ఆయన టెన్యూర్లో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 9 సార్లు ఆయన టెన్యూర్లో పెంచిందే కాక ఆయన టెన్యూర్లో 2023 సెప్టెంబరు, 2023 డిసెంబర్లో ఏపీఈఆర్సీకి సబ్మిట్ చేసిన ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదనని ఆ రోజు ఈయన ద్వారా నియమించబడ్డ జస్టిస్ నాగార్జున రెడ్డి ఏపీఈఆర్సీ చైర్మన్గా ఉండి 2024 ఏప్రిల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనుక పెంచితే అది ప్రతిబంధకంగా మారుద్దని చెప్పని కుయుక్తితో దాన్ని అమలు చేయకుండా 2024లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టులో ఆయన పదవి నుంచి దిగిపోతా అప్పుడు ఆ ట్రూ అప్ ఛార్జీల ప్రతిపాదన ఆమోదించేళ్ళాడు, ప్రభుత్వానితో కన్సల్ట్ కూడా చేయకుండా. అంటే జగన్మోహన్ రెడ్డి బిడ్డ చచ్చిపోయినా పురిటికం పొదలేదంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పాలకుడికి దిగిపోయినా కూడా ఆయన ప్రభుత్వం పెట్టెళ్ళిన 11,000 కోట్ల రూపాయల ట్రూ అప్ ఛార్జీల భారం జస్టిస్ నాగార్జున రెడ్డి గారి ద్వారా ప్రజల మీద మోపబడింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు మోసే స్టేజ్లో కూడా లేదు, అది బలవంతాన మోపబడింది. దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 2024 డిసెంబర్లో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు అని చెప్పని మొదలుపెట్టాడు. అంటే తన ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు వ్యతిరేకంగా తానే ఉద్యమాలు చేశాడు. ఆ రోజు వాళ్ళ నాయన అదే చేశాడు, ఇవాళ కొడుకు కూడా అదే చేశాడు. ఆ నాయనకి నైతికత లేదు, ఈ కొడుక్కి నైతికత లేదు. Thank you so much. నమస్కారం. Please subscribe to Leo News for more videos.